సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ శ్రీమద్ భగవద్గీతలోని విశ్వరూప సందర్శన యోగము అనే అధ్యాయములో 53వ శ్లోకము గురించి తెలుసుకుందాం. నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా శక్య ఏవం విధో ద్రష్టం దృష్టవానసి మాం యథా. ఈ శ్లోకము నిరాకారము గురించి తెలియజేయబడినది. భావము: నీవు నన్ను ఎట్లు చూచి ఉన్నావో ఆ దర్శనము దొరకవలెనన్న వేదముల చేతను, తపస్సుల చేతను, దానముల చేతను మరియు యజ్ఞముల చేతను శక్యము కాదు. వివరము: ఈ విషయము 48వ శ్లోకములో విశ్వరూపములో కూడా చెప్పి ఉన్నారు. ముఖ్య విషయము కావున భగవంతునిగా మరి ఒక మారు ఇక్కడ చెప్పడమైనది. అర్జునుడు చూచిన పరమాత్మ దర్శనము వేదములు చదువుట వలన కానీ, దానముల వలన కానీ, యజ్ఞములు చేయుట వలన కానీ, తపస్సుల వలనైనా కానీ లభించదు. కొందరికి తపస్సుల వలన ఎవరినైనా ప్రత్యక్షము చేసుకోవచ్చునను భావము ఉండును. తపస్సుల వలన దేవతలు ప్రత్యక్షమవుదురేమో కానీ పరమాత్మ దర్శనము మాత్రము దానముల చేత కానీ, వేదాధ్యయనము వలన కానీ, యజ్ఞ యాగాదుల వలన కానీ, ఉగ్రమైన తపస్సుల వలన కానీ సాధ్యపడదని తెలియవలెను. దేవతలైతే దర్శనము ఇస్తారు కానీ పరమాత్మ దర్శనము మాత్రము జరగదు. యజ్ఞ యాగాలు, తపస్సులు, దానాలు వల్ల పరమాత్మ ప్రత్యక్షం అవడు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. అలా అయినా పరమాత్మను పొందువారందరూ ఏ మార్గము పొందుచున్నారని ప్రశ్నించగా, ఇట్లా అయితే మరి పరమాత్మని ఎలా దర్శించగలుగుతున్నారు, ఎలా పొందగలుగుతున్నారు అనే ప్రశ్నకి వచ్చే శ్లోకంలో మరికొంత వివరము తెలుసుకుందాము. అందరికీ నమస్కారం.